హలో అండి అందరికీ. రీసెంట్‌గా ఓయో ఇండియా ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే, ఇప్పటివరకు ఓయో రూములు ఎవరికైనా ఇస్తారనమాట. బాయ్ అండ్ గర్ల్ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకపోయినా గానీ రూమ్ దొరుకుతది పర్సనల్ స్పేస్ కోసం. కాపోతే ఇప్పటి నుంచి ఓయో ఈ నిబంధనలనైతే చాలా కఠినతరం అయితే చేస్తున్నట్లు ఓయో ఇండియా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే రీసెంట్ డేస్‌లో ఓయోలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొన్ని ఇష్యూస్‌లు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయనమాట. వీటన్నిటిని నివారించడం కోసం ఓయో ఇండియా ఇక నుంచి ఓయోలో రూమ్ దొరకాలంటే వాళ్ళు భార్యాభర్తలయ్యి ఉంటే మాత్రమే వాళ్ళకి రూమ్ ఇస్తామని చెప్పేసి ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఒక రకంగా సిటీలలో ఉండే ప్రేమికులకి వాళ్ళు ఎప్పుడైనా కలుసుకోవాలనుకున్నప్పుడు పర్సనల్ స్పేస్ కావాలనుకున్నప్పుడు ఓయోలోకి వెళ్తే చాలా అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓయో ఇండియా వాళ్ళిద్దరు భార్యాభర్తలయ్యి ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఒక సంబంధం ఉంటేనే మేము ఇస్తామని చెప్పేసి ఓయో ఇండియా ప్రకటించడం వల్ల చాలా మందికి అంటే లవర్స్‌కి ఒక పెద్ద షాక్ అని మనం చెప్పుకోవాలి. దీనిని ఫస్ట్‌గా నార్త్ ఇండియాలో దీన్ని అమలు చేస్తారంట. తర్వాతొచ్చేసి ఈ దేశం మొత్తం విస్తరిస్తారని జెప్పేసి, ఇది ఒక రకంగా వాళ్ళొక నిర్ణయం అయితే ప్రకటించడం జరిగింది. ఇది ఒక రకంగా ఏంటంటే, లవర్స్‌కి షాక్ అనమాట. వాళ్ళు కలుసుకోవాలనుకుంటే ఇప్పుడు స్పేసెస్ ఏమైనా ఉన్నాయంటే ఓయో రూమ్సే. ప్రాంక్‌గా చెప్పుకోవాలంటే. ఇప్పుడు అది గూడా లేనప్పుడు వాళ్ళింకా ఎక్కడ కలుసుకుంటారో వాళ్ళకే తెలవాలి. ఏదేమైనా గానీ, ఇది ఒక రకంగా ప్రేమికులకి ఒక పెద్ద షాక్ అని మనం చెప్పుకోవాలి. రీసెంట్ డేస్‌లో ఓయోలో పెరిగిపోతున్న అసాంఘిక శక్తులకి, క్రైమ్స్‌కి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓయో ఇండియా ప్రకటించడం జరిగింది. దీని మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్ టైం